ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని ఇంత దుర్మార్గంగా వాడుకొని నీ రాజకీయ అవసరాలకు నీ ఇతర అవసరాలకి ఒక్క ఫోన్ కాల్కు భయపడిపోతావా? ఏం చేస్తారు వాళ్ళు? తెలంగాణ ప్రజలు కదా నేను గెలిపించింది, ముఖ్యమంత్రిని చేసింది. నీ చీకటి దోస్తులు కాదు కదా. నీ చీకటి దోస్తులతో ఉంటే దావతులు చేసుకో, డబ్బుల మూటలు పంపించుకో. కానీ తెలంగాణ ప్రజల హక్కుల్ని దారాదత్తం చేసే అధికారం నీకు లేదు. నువ్వు నైతికంగా ఇవాళ ముఖ్యమంత్రి పదవిలో ఉండేదానికి అర్హత కోల్పోయినావు. ఇక దొరికిన తర్వాత కూడా దబాయింపు చేయడానికి కేవలం బూతులో లంఘించుకుంటావు, దాడుల కుసుగొలుపుతావు. లేదంటే మళ్ళీ కేటీఆర్కో ఇంకోరికో ఒక నోటీసు పంపించి మళ్ళీ పిలిపించి డ్రామాలు చేస్తావు. మీరు చూడండి, నేను చెప్తాను. ఇప్పుడు సాయంత్రం నుంచే రేపటి నుంచి ఇంకొక డ్రామా మొదలు పెడతాడు. మళ్ళీ ఏసీబీ నోటీస్ అనో, ఈడీ ఇంకోటనో కేటీఆర్కు ఏసీబీనే కాదు ఈడీ నోటీస్ అనో. ఎందుకంటే నేను రాత్రి మాట్లాడుకున్న దాంట్లో అది కూడా ఉంది. కేవలం పదవిని కాపాడుకోవడం కొరకు. ఒకవైపు మోడీని బీజేపీని సంతృప్తిపరచడానికి, మరొక వైపు గురుదక్షిణకి. ఎజెండాలోనూ లేదు మాట్లాడిండు. వాస్తవానికి ఎజెండాలో మొదటి పాయింటే బనకచెర్ల. ఎజెండాలో మొట్టమొదటి పాయింటే బనకచెర్ల. అసలు మీటింగ్కు దేనికి పోయినావు? ఎందుకు పోయినావు? నువ్వు డిమాండ్ చేయాల్సింది అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ కొరకు. అపెక్స్ కౌన్సిల్ మాట్లాడడం లేదు. కేవలం వాళ్ళు చెప్పిన పద్ధతిలో ఆడుతూ నీ ఇద్దరి భాషల కొరకు తెలంగాణ హక్కుల్ని దారాదత్తం చేస్తావా? తెలంగాణ భూముల్ని ఎండబెడతావా? తెలంగాణ రైతాంగాన్ని మళ్ళీ ఆత్మహత్యల పాలు చేస్తావా? మళ్ళీ వలసల పాలు చేస్తావా? మళ్ళీ